సో ఇది ఒక సెన్సిటివ్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్. ఏలినాటి శని. సెన్సిటివ్ అని ఎందుకన్నాను అంటే, ఇప్పుడు మన తెలుగు ఆస్ట్రాలజీ కమ్యూనిటీలో మేజర్గా తెలుగు ఆస్ట్రాలజీ కమ్యూనిటీలో శనికి సంబంధించి ఏదైనా ఒక చిన్న ట్రాన్సిట్ జరిగినా, చిన్న మూమెంట్ జరిగినా ఇంకా స్టార్ట్ చేస్తారు తెలుగు యూట్యూబర్స్ అయితే, తెలుగు ఆస్ట్రాలజర్స్ అయితే. ఈ రాశుల వాళ్ళు మాయమైపోతారు, ఈ రాశుల వాళ్ళు కుబేర్లు అయిపోతారు, ఇంకా అదైపోతుంది ఇదైపోతుంది, ఏంది ఒక శని మూమెంట్కి, ఒక రాశి మూమెంట్కి, ఎప్పుడు జరిగే మూమెంట్కి అట్లయిపోతుంది ఇట్లయిపోతుంది అనేసి రాశులు మాయమైపోవడం ఏంటంటే పిచ్చి కాకపోతే. సో ఇలాంటి ఫేక్ సూపర్ స్టిషన్స్ మధ్యలో నేను ఒక ఆథెంటిక్ ప్రొడిక్షన్స్ అండ్ రియల్ ప్రొడిక్షన్స్ ని ప్యూర్ సైన్స్ బేస్డ్, డిగ్రీస్ అండ్ అన్ని కంజంక్షన్స్ బేస్డ్, ఆస్పెక్ట్స్ బేస్డ్, దీని బేస్డ్ తీసుకొని వస్తే అటు తిప్పి తిప్పి చివరికి నాదే తప్పనొచ్చు. ఓకే, సో ఇట్లా కూడా అవుతుంది అనమాట. సో ఇప్పుడు నా ఛానల్లో మీరు చూసే ప్రతి ప్రొడిక్షన్ కూడా, ప్రతి మాట కూడా అన్ని ట్రూ, నిజమే చూపిస్తా, నిజమే చెప్తానమాట. ఓకే, ఈ వీడియోకి ఎక్కువ వ్యూస్ కూడా రాకపోవచ్చు, ఎందుకంటే ట్రూ సైన్స్ ని చెప్తున్నా కదా. ట్రూ సైన్స్ ని ఎవరు ఎక్స్ప్లోర్ చేయాలనుకోరు, మనందరికి మ్యాజిక్ కావాలి. ఓకే సరే, ఇంకా ఈ విషయాన్ని పక్కన పెట్టుకుంటే, ఫస్ట్లీ మేష లగ్న ఫలితాలు, మేష రాశి వారు కూడా చూసుకోవచ్చు. సో ఫస్ట్ గా ఈ శని యొక్క ట్రాన్సిట్ అయితే మీ యొక్క 12వ స్థానంలో జరుగుతుంది అనమాట. సో హౌస్ ఆఫ్ ఎక్స్పెండిచర్స్ అండ్ మీ యొక్క ఇమాజినేషన్, ఈ హౌస్ ఆఫ్ ఎక్స్పెండిచర్స్ లో శని యొక్క గోచారం జరగడం వల్ల ఫస్ట్ ఇంపాక్ట్ మీ వర్క్ పైన ఉంటుంది. వర్క్ లో ప్రెషర్స్ అనేవి పెరిగిపోవడం, ఎందుకంటే దశమాధిపతి కూడా కాబట్టి వర్క్ లో ప్రెషర్స్ అనేది పెరిగిపోవడము, ఇంకా సపోర్ట్ అనేది తగ్గడము, ఇంకా మీకు చెప్పాలంటే స్లో అయిపోవడము, కొంచెం డిలేగా జరగడం, అన్ని కూడా ఇదంతా కూడా శని 12th హౌస్కి వెళ్ళినప్పుడు మీ పేషెన్స్ ని పరీక్షిస్తాడు అనమాట, మీ యొక్క ఓపికని. ఓకే, ఇట్లంతా ఉంటుంది. అండ్ ఫ్రెండ్స్ నుంచి హెల్ప్ అనేది తగ్గడము. ఓకే, కాస్త దూర బంధువులు కానీ, దూరంగా ఉన్న మిత్రులు కానీ వీళ్ళు ఉంటారు కదా, వీళ్ళు కాస్త సపోర్ట్ అనేది తగ్గడం వాళ్ళ దగ్గర నుంచి. ట్రావెలింగ్ లో కొంచెం ఎక్స్పెన్సెస్ అనేది అయిపోవడము. ఓకే, ఫారిన్ ల్యాండ్స్ కి ట్రావెల్ చేయాలి అనుకుంటున్న వారికి కాస్త డిలేస్ అయితే కనిపించడం, అంటే అవ్వకుండా అయితే పోదు కానీ కాస్త వీసాస్ కి సంబంధించి కానీ, ఇంకా ఈ పాస్పోర్ట్ కి సంబంధించి ఏదైనా సరే ఇవి కాస్త డిలేస్ ఉండడము, ఇవన్నీ జరుగుతుంది. సో ఎక్కువగా హనుమంతుడి యొక్క గుడికి విజిట్ చేయండి, హనుమంతుడి టెంపుల్ ని ఫ్రీక్వెంట్ గా విజిట్ చేయండి, హనుమంతుడిని దర్శించుకోండి. అండ్ షేర్ మార్కెట్స్ కి అయితే అస్సలే ఇన్వెస్ట్ చేయకండి. షేర్ మార్కెట్స్ లో పూర్తిగా బిగ్ నో. ఎందువల్ల అంటే ఈ శని వ్యయస్థానం పోయినప్పుడు ఆల్రెడీ ఎక్స్పెండిచర్స్ చేపించేస్తున్నాడు. 12th హౌస్ ఈజ్ హౌస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్. ఓకే, 12th హౌస్ అనేది ఇన్వెస్ట్మెంట్స్ హౌస్ కాబట్టి మీ దగ్గర ఉన్న మనీని ఇంకొక దాంట్లో పెట్టి కొన్ని రోజుల పాటు వదలడాన్ని 12th హౌస్ అంటారు. ఓకే, సో 12th హౌస్ రిప్రజెంట్ చేస్తుంది. సో ఈ 12th హౌస్ లో శని ఒక గోచారం జరిగినప్పుడు ఈ షేర్ మార్కెట్ లో అంతా ఉండదన్నమాట. స్పెక్యులేటివ్ గెయిన్స్ అన్ని కూడా కొంచెం ప్రాబ్లం అవుతుంది, ఎందుకంటే తృతీయ దృష్టితో ద్వితీయ స్థానాన్ని కూడా చూస్తాడు కాబట్టి. సో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ షేర్ మార్కెట్స్ లో చేయకండి. ఎస్పెషల్ గా గ్యాస్ కి సంబంధించి, వాటర్ బేస్డ్ కి సంబంధించి, ఎందుకంటే మీన రాశి వాటర్ బేస్డ్ అనమాట. శని అక్కడికి పోయినప్పుడు వాటర్ డ్రైన్ చేసినట్టు చేస్తాడు. సో ఇట్లా ఉంటుంది కాబట్టి గ్యాస్ కి సంబంధించి, వాటర్ బేస్డ్, ఆయిల్, ఐరన్, ఓకే, వీటికైతే అసలే చేయకండి. ఓకే, వీటిల్లో అసలే ఇన్వెస్ట్మెంట్ చేయకండి. అండ్ చిన్న చిన్న అవమానాలు కూడా ఇవ్వచ్చు అనమాట. కాస్త కేర్ఫుల్ గా ఉండండి. మీ కమ్యూనికేషన్, మీరు మాట్లాడే మాటల విషయంలో కానీ, అవతల వాళ్ళకి మీరు ఇచ్చే రెస్పాన్సెస్ లో కానీ అన్నిట్లో చాలా జాగ్రత్తగా ఉండండి. డిప్లొమాటిక్ గా ఉండడానికి ప్రయత్నించండి. ఓకే, డిప్లొమాటిక్ గా ఎంత దేన్ని యాక్సెప్ట్ చేయకుండా, దేన్ని కాదనకుండా, ఓకే, నో చెప్పక ఎస్ చెప్పక కొంచెం డిప్లొమాటిక్ గా ఉండడానికి ట్రై చేయండి మోస్ట్ ఆఫ్ ద సిచ్యువేషన్స్ లో. ఓకే, సో వాళ్ళకి బాధ పెట్టకూడదు, అట్లానే మీరు బాధపడకూడదు. ఇలాంటి సిచ్యువేషన్ ని క్రియేట్ చేసుకొని మాటలు అన్ని కూడా డిప్లొమాటిక్ గా పెట్టుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఎక్కువగా ఏది కూడా ఎక్స్పెక్టేషన్స్ అనేది పెట్టుకోకండి. ఓకే, గెయిన్స్ పైన కానీ వీటిపైన ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకోకండి. ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఎక్కువ చేయకండి. అండ్ డెబ్ట్స్ మీన్స్ మీరు అప్పులు చేయడం కానీ, అప్పులు ఇవ్వడం కానీ, ఇవన్నీ కూడా కాస్త లిమిట్ చేయండి. ఓకే, నెక్స్ట్ కర్కాటక రాశి, కర్కాటక లగ్నం పీపుల్కి ఏంటి అంటే, ఈసారి ఈ సాటర్న్ ట్రాన్సిట్ అనేది 9th హౌస్ లో జరుగుతుంది అనమాట. ఈ 9th హౌస్ లో జరిగినప్పుడు ఏంటి, మీకు కాస్త ఈ లక్ అనేది తగ్గినట్లుగా అనిపిస్తుంది, జీవితంలో ఫార్చ్యూన్ అనేది తగ్గినట్లుగా అనిపిస్తుంది, ఎందుకంటే అదృష్ట స్థానం పైకి శని వెళ్తున్నాడు కాబట్టి. ఓకే, అండ్ పర్పస్ పైన మీరు చేసే ట్రావెల్స్ అనేటివి కాస్త డిలే అవుతాయి. ఒక లైఫ్ పర్పస్ పైన కానీ, కెరియర్ పర్పస్ పైన కానీ, ఫైనాన్షియల్ పర్పస్ ఆర్ మ్యారేజ్ పర్పస్, ఏదైనా సరే మీకు లైఫ్ కి ఇంపార్టెంట్ డెసిషన్స్, ఇంపార్టెంట్ విషయాల పైన చేసే
ట్రావెల్స్ అనేటివి కాస్త డిలే ఉంటాయి అండ్ ఫాదర్ హెల్త్ అనేది కొంచెం డిస్టర్బ్ అవుతుంది అండ్ నెక్స్ట్ గవర్నమెంట్ కి సంబంధించిన వర్క్స్ అనేటివి కాస్త డిలే అవుతాయి. ఓకే, మీ సుపీరియర్ ఆఫీసర్స్ కానీ ఈ యొక్క ఎంప్లాయీస్ కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ మీ వర్క్ చేసి పెట్టాల్సిన వాళ్ళంతా కూడా కాస్త అబద్ధాలు చెప్పే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట. సో ఈసారి ఈ కర్కాటక రాశి కర్కాటక లగ్నం పీపుల్ కి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ ఉంటాయి. ఓకే, మీ యొక్క ఎక్స్ప్రెషన్స్ కానీ మీ యొక్క డేర్నెస్ కానీ అన్ని కూడా ఎక్సెల్ అవుతాయి, బాగా పెరుగుతుంది. ఎందువల్ల జరుగుతుందంటే శని యొక్క సప్తమ దృష్టి మీ తృతీయ స్థానం పైన వర్గ కన్యా రాశిలో పడుతుంది కాబట్టి అక్కడి నుంచి కేతు కూడా మన సెకండ్ వచ్చేస్తాడు కాబట్టి సో థర్డ్ హౌస్ అనేది ఇంపాక్ట్ అవుతోంది. ప్రెసెంట్ కరెంట్లీ కూడా మీ యొక్క పంచగ్రహాలు మీ యొక్క 9th హౌస్ లో ఉన్నాయి. ఇవి మీరు ఈ వీడియో చూసే టైంకి పంచగ్రహాలు ఆస్పెక్ట్ చేస్తున్నాయి కాబట్టి అది ట్రిగర్ అయిపోయింది థర్డ్ హౌస్ అండ్ ఆల్రెడీ. సో ఇప్పుడు సాటర్న్ అక్కడే ఉండి దాని యొక్క ఎనర్జీని ఇంకా కొంచెం ట్రిగర్ కొంచెం ఏదో పొడుస్తున్నట్లుగా చేస్తూనే ఉంటుంది కాబట్టి సో థర్డ్ హౌస్ అనేది ఎక్కువ యాక్టివేట్ అవుతుంది. లైక్ మీరు షార్ట్ డిస్టెన్స్ ట్రావెల్స్ చేస్తారు, ఇంకా చెప్పాలంటే ఎక్స్ప్రెషన్స్, మీ వే ఆఫ్ ఎక్స్ప్రెసింగ్, మీ యొక్క పిఓవి, ప్రపంచాన్ని మీరు చూసే పాయింట్ ఆఫ్ వ్యూ, ప్రతి విషయాన్ని మీరు చూసే పాయింట్ ఆఫ్ వ్యూ మారుతుంది, డేర్నెస్ పెరుగుతుంది. సో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయన్నమాట. అంటే అప్పటిదాకా జాబ్ చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి అనుకునే పీపుల్, చదువు అయిపోయింది ఇంకా జాబ్ చేసేయాలి, ఎట్లయినా చేయాలనుకునే పీపుల్ ఒక స్టెప్ అహెడ్ వెళ్ళి ఒక కొంచెం రిస్క్ తీసుకొనైనా సరే నేను సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేస్తాను, నాకు ఈ జాబ్స్ వద్దు అనే ఒక ఆలోచన కూడా వచ్చేస్తుంది. మీ పిఓవి మారిపోతుంది అనమాట. ఓకే, ఇట్లా సో ఓకే పర్లేదు, బాగానే ఉంటుంది. కాస్త డిలేస్ అనేటివి మీ యొక్క ఫార్చ్యూన్ అదృష్ట విషయాల్లో కనిపిస్తున్నాయి. సో దాన్ని మీరు ఎట్లా సెట్ చేసుకోవచ్చు అంటే శని యొక్క కర్మని అదృష్ట స్థానంలో 9వ స్థానంలో తీర్చేయడం. శని యొక్క కర్మ తీర్చేయాలంటే మీ యొక్క ఫిజికల్ వర్క్ అనేది ఎక్కువ చేయడం. ఓకే, ఎక్కువ కష్టపడండి. ఒక అది మెంటల్ స్ట్రెస్ ఆర్ ఫిజికల్ స్ట్రెస్, ఏదైనా స్ట్రెస్ ఫీల్ అవ్వండి. మీరు స్ట్రెస్ ఫీల్ అవ్వలేదంటే శని యొక్క ఎనర్జీ తగ్గదు అనమాట అక్కడ. సో స్ట్రెస్ ఫీల్ అవుతున్నారంటేనే బెటర్ మీకు. ఓకే, ఎవరికైనా శని ఏ హౌస్ లో ఉన్నారో ఆ హౌస్ కారకత్వాస్ పైన. సో స్ట్రెస్ పడండి, ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ సంబంధించిన మెంటల్ స్ట్రెస్ అనేది ఖచ్చితంగా సాటర్న్ ఎనర్జీ కొంచెం బ్యాలెన్స్ అవుద్ది, మీకు సపోర్ట్ చేస్తుంది. సో బాగుంటుంది. ఓకే, 9th హౌస్ లో పర్లేదు సార్, బాగానే ఉంటుంది మీ యొక్క ఈ యొక్క ట్రాన్సిట్ అయితే మీకు. సో ఇదండి మొత్తం మేషరాశి నుంచి మీన రాశి, మేష లగ్నం నుంచి మీన లగ్నం వరకు మొత్తం అన్ని ప్రెడిక్షన్స్ కూడా. సో చాలా మంచి వీడియో చేశానని అనుకుంటున్నాను. ఈసారి చాలా ఓపెన్ గా మాట్లాడాను, చాలా కామెంట్స్ కూడా పెట్టారు లాస్ట్ ప్రీవియస్ వీడియోస్ లో. కొంచెం ఓపెన్ గా మాట్లాడండి, కొంచెం రెస్ట్రిక్టెడ్ గా ఉన్నట్టు ఉంది, కొంచెం బాగా వెల్ బ్యాలెన్స్డ్ గా మాట్లాడండి అనేసి. సో కాబట్టి ఓపెన్ గానే మాట్లాడాను, మొత్తం క్లియర్ గా చెప్పానని అనుకుంటున్నాను. సో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, నెక్స్ట్ వీడియోస్ ఏ టాపిక్ పైన తీసుకురామంటారు కామెంట్ చేయండి. అండ్ మేజర్ ట్రాన్సిట్స్ ఆఫ్ 2025 బిగ్ షిఫ్ట్స్ అనేటి ఆ వీడియో కూడా తీసుకొద్దాం అనుకుంటున్నాను. అండ్ ఇండివిజువల్ లగ్నాలు రాశుల పైన కూడా నేను ఏలినాటి ఎఫెక్ట్స్ ని తీసుకొద్దాం, వీడియోస్ చేద్దామని ఫర్దర్ గా అనుకుంటున్నా. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకే, అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ సో అందరం కలిసి ఒక మంచి ఆథెంటిక్ తెలుగు ఆస్ట్రాలజీ కమ్యూనిటీని బిల్డ్ చేద్దాం. సో మీరు సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను, లైక్ చేయండి. థ్యాంక్ యూ.